భారతదేశ చరిత్రలో ఒక నగరం ఉంది. ప్రపంచం మొత్తం నమ్మలేని నగరం అది. కానీ అదే నగరాన్ని పోరాడుతూ, పరిశోధిస్తూ సముద్రంలో నుంచి బయటికి తీసుకురావడానికి మనిషి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు. ఇది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా, శ్రీకృష్ణుడి నగరం. మహాభారతంలో చెప్పినట్టు నిజంగానే ఉందా, లేదా ఇది పౌరాణిక కథ? వెల్కమ్ టు పబ్లిక్ డొమైన్. కృష్ణుడు మధురలో తన శత్రువు దాడులు పెరిగిపోతున్నాయి అని గ్రహించాడు. భవిష్యత్తులో యుద్ధం నుంచి తన ప్రజలను కాపాడడానికి సముద్రంలో అవేద్యమైన నగరాన్ని నిర్మించాడు. ఈ నగరం శత్రువులు చొరబడలేని స్థలం. భారీ గోడలు, రహస్య ద్వారాలు, సముద్రం చుట్టూ రక్షణ, 7 గొప్ప ద్వారాలు ఉన్నాయి. అందుకే దాని పేరు ద్వారక, ద గేట్ సిటీ. కానీ మహాభారతం చివర చెప్తుంది, శ్రీకృష్ణుడు భూమిని వదిలి వెళ్లే రోజు సముద్రం అలలు మొత్తం నగరాన్ని ముంచివేస్తాయని. పురాణాల కథలు అనిపించవచ్చు, కానీ ఇదే విషయం 5000 సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్న విసిరింది. ఈ నగరం నిజంగానే ఉందా, నిజంగానే మునిగిపోయిందా? మొదటి రహస్యం కనుగొన్నది 1983లో భారతదేశపు పురావస్తు శాఖ ఏఎస్ఐ ఒక అండర్ సీ సెర్చ్ ప్రారంభించింది. ఓడలు, డీప్ సీ డైవర్స్, సోనార్ టెక్నాలజీతో అంతా సముద్రం కింద ఏదో పెద్దగా కనిపించింది. డైవర్స్ చెప్పిన మాటలు, సార్, రాళ్లు కాదు, గోడలాగా ఉన్నాయి. నేరుగా నిలబెట్టిన పిల్లర్స్ లా ఉన్నాయి. మనిషి చేత చేసినట్లుగా ఉన్నాయి ఇవి. తీరానికి 20 నుంచి 40 మీటర్ల లోతులో మాసివ్ స్టోన్ వాల్స్, స్క్వేర్ షేప్డ్ బిల్డింగ్ ఫ్లోర్స్, 550 మీటర్స్ లాంగ్ ఫోర్క్ లైక్ స్ట్రక్చర్, పాతకాలపు కట్టడాలు, కర్వ్డ్ పిల్లర్స్ తో నిండి ఉంది. సైంటిస్టులు అక్కడ ఉన్న వస్తువుల వయసెంతో తెలుసుకుందామని కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత 9 నుంచి 10,000 సంవత్సరాల పురాతనమని అని తెలిసినాయి. ఇది ఒక షాక్, ఎందుకంటే ఇది ప్రాచీన నాగరికత ఈజిప్ట్ కన్నా చాలా పురాతనమైనది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ టైం లైన్ లో మహాభారతానికి చెందిన దానిలా ఉంది. అంటే కేవలం పురాణాలే కాదని పాత చిత్రికలు చెప్పిన టైం లైన్ కూడా మ్యాచ్ చేస్తుంది. ద్వారకా నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం. తిరువెల్లూరు, వేదాలు, భాగవత పురాణాల్లో వివరాలు ఇలా ఉన్నాయి. నగరం 7 భాగాలుగా నిర్మించబడినది. మధ్యలో కృష్ణుడు రామమందిరం, చుట్టూ బలమైన రాళ్లు, గోడలు, సముద్రం నగరాన్ని ఆవరించి రక్షణ ఇచ్చేది. శత్రువులకు కనిపించకుండా రహస్య మార్గాలు. సోనార్ ఇమేజెస్ లో చూస్తే ఈ ప్యాటర్న్ ఈఎస్ఐ గుర్తించిన స్ట్రక్చర్ కు చాలా సిమిలర్ గా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న, పౌరాణిక కథల్లో చెప్పిన వివరాలు 1000 ఏళ్ల తర్వాత సముద్రంలో కనిపించిన నిర్మాణాలు అలా ఎలా మ్యాచ్ అవుతాయి? ఇండియన్ రీసెర్చ్ సెంటర్ ఎన్ఐఓ చెప్పిన కారణాలు: లెవెల్ రైస్, అప్పట్లో పెద్ద భూకంపం లేదా క్లైమేట్ చేంజెస్ వల్ల సముద్రంలో మునిగిపోయి ఉంటుంది అని. ఎర్త్ ప్లేట్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల సముద్రం మీద ఉన్న నగరం కిందకి దిగిపోయింది అని చెప్తున్నారు. మాసివ్ వేవ్స్ నగరాన్ని ఒక్కసారిగా కప్పేసే అవకాశం ఉంది. ఇది మహాభారతంలో చెప్పిన విషయాల్లో అద్భుతంగా మ్యాచ్ అవుతుంది. శ్రీకృష్ణుడు వెళ్లిన తర్వాత సముద్రం నగరాన్ని తనలోకి లాక్కుంది. ద్వారకాలో ఉన్న ఇంకా 70% సముద్రంలోనే దాగి ఉంది. ద్వారకాని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయాలంటే మనకు కావాల్సిన మెటీరియల్ అడ్వాన్స్డ్ రోబోటిక్ మిషన్స్ కావాలి, కానీ అవి ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే అండర్ కట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే ద్వారకా ఇంకా లాస్ట్ సిటీగా ఉంది. ఇది బయటపడితే మన చరిత్ర పుస్తకాలను తిరిగి రాయాల్సి వస్తుంది. సైంటిస్టులు చెప్తున్నారు ఇది ఒక్క రోజులోనే మునిగిపోయిందని, ఎందుకంటే వాళ్ళకి దొరికిన ఎవిడెన్సెస్ అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. పురాణం కూడా అదే చెప్తుంది, సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ నగరం నిజంగానే కృష్ణుడు నిర్మించాడా? ప్రూఫ్ 1 ఆర్కిటెక్చర్ మ్యాచ్, ప్రూఫ్ 2 టైమ్ లైన్ మ్యాచ్, ప్రూఫ్ 3 సోనార్ లేఅవుట్ మ్యాచ్, ప్రూఫ్ 4 లొకేషన్ మ్యాచ్, ప్రూఫ్ 5 పురాణ ప్లస్ జియాలజీ సిమిలారిటీ. మొత్తం కంబైన్ చేస్తే మహాభారతం ఈజ్ నాట్ మైథాలజీ, ఇట్ మైట్ బి హిస్టరీ అని. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.